సాక్షి ఛానల్కి వెళ్ళకూడదు అని చెప్పేసి నేను ఒక నిర్ణయం అన్నది తీసుకున్నాను. ఎందుకు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, దీని వెనకాల కారణాలు ఏంటి అన్న విషయాల్లోకి వెళ్ళడానికి ముందు మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. అదేంటి అంటే గత 20 నెలల నుంచి నేను సాక్షి ఛానల్కి వెళ్తున్నాను. అంటే 20 నెలలు దాదాపుగా కలిసి సాక్షితో ప్రయాణం అన్నది నేను చేశాను. సాక్షిలో బిగ్ క్వశ్చన్ అని చెప్పేసి ఒక లైవ్ షో ఈశ్వర్ గారు హోస్ట్ చేస్తారు. ఆ షోలో నేను ఒక అనలిస్ట్గా వెళ్తూ ఉంటాను. అయితే ఎందుకు ఈరోజు నేను అక్కడికి వెళ్ళకూడదు అన్న నిర్ణయం తీసుకున్నాను అన్న విషయాల్లోకి వెళ్ళడానికి ముందుగా సాక్షిలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, కింద వాచ్మెన్ దగ్గర నుంచి హయ్యెస్ట్ అథారిటీ వరకు అందరికి కూడా నిజంగా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. నేను అదొక్కడే చెప్పగలను మీకు. నేను ఇంకా మీకోసం ఏమీ చేయలేను, కేవలం థ్యాంక్ యూ చెప్పగలను. కాబట్టి నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా. స్పెషల్లీ ఈ వ్యక్తి, ఈయన ఈశ్వర్ గారు, మీ అందరికీ తెలుసు. ఈశ్వర్ గారు బిగ్ క్వశ్చన్ అనే షోని హోస్ట్ చేస్తారు. ఈశ్వర్ గారి గురించి మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈయనని మీరు యాంకర్గానే చూశారు, కానీ నేను ఈయనని చాలా దగ్గరగా చూశాను. ఈయన చాలా మంచి వ్యక్తి. ఈయన గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు, కొంతమంది నెగిటివ్గా కూడా మాట్లాడతారు. నేను వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్పాలి. ఏంటంటే ఈశ్వర్ అనే వ్యక్తి కేవలం ఒక యాంకర్ మాత్రమే కాదు, ఈయన ఒక మల్టీ టాలెంటెడ్ వ్యక్తి. ఈయన దగ్గర ఉన్నటువంటి టాలెంట్స్ చూసి నిజంగా ఈయన యాంకర్గా ఉండిపోయాడా అదేంటి అన్న ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఈశ్వర్ గారు పాట పాడితే, నిజంగా నేను కంపేర్ చేస్తున్నాను అనుకోవద్దు, నన్ను క్షమించాలి. ఈశ్వర్ గారు పాట పాడితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడినట్టుగా అనిపిస్తుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను ఒకరోజు వెళ్ళి నా ప్రిపరేషన్స్ నేను చేసుకుంటున్నా, ఇంకా షో మొదలవడానికి ఒక 15 నిమిషాలు ఉన్నాయి. అప్పుడు ఒక పాట అనేది ప్లే అవుతున్నది, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాట. నేను వింటూ నా పని నేను చేసుకుంటున్నా. ఇంతలో ఈశ్వర్ గారు పిలిచారు. పాషా గారు, సార్ పాషా గారు అంటే చూశా. సార్ గమనించారు ఆ పాటని అన్నారు. అంటే నేను అప్పుడు గమనిస్తే కొంత సౌండ్ కొంత చేంజ్ కనిపించింది. అవును సార్, ఇది బాలసుబ్రహ్మణ్యం గారి పాట కాదంటే ఎవరో పాడుతున్నారు, కానీ చాలా బాగా పాడుతున్నారు అని చెప్పాను నేను. అప్పుడు ఆయన నవ్వుతూ ఆయన వీడియో చూపించాడు. ఆ పాట పాడేది ఆయననే. ఎంత బాగా పాడతారంటే, ఎంత మంచి సింగర్ అంటే మనము అసలు చూసి ఆశ్చర్యపోవాలి. కేవలం అంతేనా అంటే కాదండి, ఆయన ఒక మంచి రచయిత కూడా ఈశ్వర్ గారు. దాంతోపాటు ఒక మంచి పోయెట్. ఎంత బాగా పోయిటరీ చెప్తాడు అంటే మనం ఆశ్చర్యపోవాలి. ఎప్పుడో 50-60 సంవత్సరాల కింద పోయిటరీ కూడా ఆయన బట్టి ఆయన ఒక్క ఊపిరిలో చెప్పేస్తాడు. అంత టాలెంటెడ్ వ్యక్తి ఈశ్వర్ గారు. ఈరోజు సాక్షి ఛానల్ నేను వదిలేస్తున్నాను అన్నటువంటి ఆ బాధ అన్నది నా మనసులో ఉంది. అంతకన్నా కొంత ఎక్కువ బాధ, ఈ వ్యక్తిని నేను కలవను ఇప్పటి నుంచి, ఈశ్వర్ గారిని నేను కలవలేకపోతున్నాను, ఈశ్వర్ గారికి నేను దూరం అయ్యాను అన్నటువంటి ఆ బాధ నాలో కొంత ఎక్కువ ఉంది. అందులో ఎట్లాంటి సందేహం అన్నది లేదు. కాకపోతే వదిలేస్తున్నాము, వెళ్ళట్లేదు అని మనం అనుకుంటే సరిపోదు కదా. అందుకే ఈరోజు సాక్షికి వెళ్ళి ఈశ్వర్ గారిని కలిసి సార్ ఇలా ఉంది అని చెప్పి క్లారిటీగా ఆయనకి చెప్పా. ఆయన ముందుగా పాపం ఆయన కూడా చాలా సెంటిమెంటల్గా ఫీల్ అయ్యాడు. దాని తర్వాత లేదండి, మీరు ప్రోగ్రామ్ చేయబోతున్నారు, మీ ప్రోగ్రాం అన్నది ముందుకు సాగాలి, చాలా మంచి ప్రోగ్రాం, నేను కూడా చూసేవాడిని, తప్పకుండా మీరు మీ ప్రోగ్రాం అన్నది చేయండి, నాకు మీ అవసరం వచ్చినటువంటి ఆ రోజు తప్పకుండా నేను మిమ్మల్ని పిలుస్తానండి, డే టైంలో తప్పకుండా మనము చేద్దాం అవసరం వచ్చిన రోజు అని చెప్పేసి ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పి నన్ను పంపించారు. ఇది ఈశ్వర్ గారు. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఒకరోజు సరిపోదు, అంత మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి ఈశ్వర్ గారు. ఇక్కడ మీరు చూసుకుంటే 20 సంవత్సరాల ఈ జర్నీ, అనలిస్ట్ పాషా అని యూట్యూబ్లో కొడితే ఇక్కడ మీకు వీడియో రూపంలో కనిపిస్తుంది. అగో నా 20 రూపాయల నోటు, నేను సాక్షిలో మాట్లాడినటువంటి విషయాలు. ఇగో ఈశ్వర్ గారు నేను, ఈశ్వర్ గారు ఇగో అనలిస్ట్ పాషా అని కొడితే మీకు వస్తాయి. నా మీద చాలామంది మీమ్స్ కూడా వేశారు, 20 రూపాయలు స్పెషల్లీ. అవి కాకుండా ఇంకా చాలా మీమ్స్ అన్నవి వచ్చాయి. ఓకే, సంహౌ ఈ 20 ఏళ్ళ జర్నీ జ్ఞాపకాలు ఎప్పుడన్నా సాక్షి గుర్తొచ్చినప్పుడు ఇదే జ్ఞాపకాలు చూసుకొని నేను మురిసిపోవాలి అంతే. ఇక మెయిన్ టాపిక్లోకి వద్దాం. ఎందుకని చెప్పేసి నేను సాక్షి ఛానల్కి వెళ్ళట్లేదు. ఇందులో ముఖ్యంగా అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి మొదటి కారణం ఏంటి అంటే కంచు కంఠం.
నేను ఒక ప్రోగ్రాం అన్నది స్టార్ట్ చేస్తున్నా. ఇది కంచు కంఠం, మీలో చాలామందికి తెలుసు. ఈ ప్రోగ్రాం లైవ్ షో అండి. ఇది 7 గంటల నుంచి 8 గంటల వరకు, రోజు సాయంత్రం మండే టు ఫ్రైడే 7 గంటల నుంచి 8 గంటల వరకు. అంటే ఈశ్వర్ గారి ప్రోగ్రాం కూడా అదే టైంలో ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ప్రోగ్రాం చేస్తున్నామని అక్కడికి వెళ్ళలేను కాబట్టి అందుకే నేను సాక్షికి వెళ్ళట్లేదు. ఇక్కడ ఒక క్లాజ్ ఉంది. మరి డే టైంలో పిలిస్తే వెళ్తారా పాస్టర్ గారు అంటే తప్పకుండా వెళ్తానండి, తప్పకుండా వెళ్తాను. డే టైంలో వేరే ఏదైనా షో, ఇప్పుడే చెప్పేస్తున్నా అదే మాట, డే టైంలో వేరే ఏదైనా షో ఉంటే తప్పకుండా నన్ను పిలిస్తే వెళ్తా. ఎందుకు వెళ్తాను అంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో ఒక అనుబంధం అనేది ఏర్పడ్డది. మంచి వ్యక్తులు, అందరూ కొంతమంది నా కోసం పోరాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొన్ని ఇష్యూస్ జరిగినాయి, అప్పుడు నాతో పాటు నిలబడ్డారు. ఆ నిలబడ్డ వ్యక్తులలో మొదటి వ్యక్తి ఈశ్వర్ గారే. సరే, ఈ ప్రోగ్రాం గురించి కంచు కంఠం ఏంటి అంటే, ఇదే యాక్చువల్గా నేను ఒక లైవ్ షో చేసేవాడిని మార్నింగ్, విశ్లేషణ విత్ పాషా అని చెప్పేసి. అప్పుడు ఫోన్ అంటే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే డైరెక్ట్గా లైవ్లో మీ ఫోన్ ఎత్తి మీతో నేను మాట్లాడేవాడిని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, అంటే ప్రతిరోజు ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీద డిస్కషన్, ఆ డిస్కషన్ ఎవరితోటి, మీతోటే చేసేవాడిని. సో ఆ షో అన్నది బాగా పోయింది, చాలా బాగా క్లిక్ అయింది, ప్రజలకు చాలా బాగా నచ్చింది. కానీ విషయం ఏంటంటే కొన్ని టెక్నికల్ కారణాల వల్ల నేను ఆ షో అన్నది నడపలేకపోయినా. అంటే వీడియో అనేది స్ట్రక్ అయిపోవడము, ఆడియో కరెక్ట్గా రాకపోవడము, చాలా చాలా ఇష్యూస్ జరిగినాయి. అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే నేను టెక్నికల్గా అప్గ్రేడ్ అయినా, కొంత ఇన్వెస్ట్ చేసి లేటెస్ట్ ఎక్విప్మెంట్లు కొనడము, మొత్తం దాన్ని సెటిల్ చేసి ఇప్పుడు ఆ షోని మళ్ళీ మొదలు పెడదాం అని చెప్పేసి మేము ప్లాన్ చేసినాం. చివరిగా ఏమైంది అంటే లేదు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు అంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆఫీసులకు వెళ్తారు, లేదా వ్యాపారాలకు వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్తారు, లేదంటే ఆడవాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్తారు, కాలేజీలకు వెళ్తారు, ఆడవాళ్ళు బిజీగా ఉంటారు వంటకాలని చెప్పి కిచెన్లోనూ, లేదా వాళ్ళే ఉద్యోగం చేస్తే వాళ్ళు ఉద్యోగంలోనూ మార్నింగ్ టైంలో చాలా బిజీగా ఉంటారు. కాబట్టి మీరు 8 నుంచి 9 మధ్యలో పెట్టినా, 9 నుంచి 10 మధ్యలో పెట్టినా కూడా కష్టం అండి అని చెప్పేసి కొంతమంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అది చాలా నచ్చింది నాకు. మరి ఎప్పుడు పెట్టాలి అంటే 7 నుంచి 8 గంటల వరకు, అది ఒక ప్రైమ్ టైం. ఆ టైంలో ప్రతి ఒక్కరు ఫ్రీగా ఉంటారు. అంటే మ్యాక్సిమం ప్రతి ఒక్కరు, అంటే మీరు అనొచ్చు నేను లేను కదా అని చెప్పి తప్పుగా అనుకోవద్దు, మ్యాక్సిమం చాలామంది ఫ్రీగా ఉంటారు. కాబట్టి ఆ టైంలో ఫోను కూడా చేయొచ్చు డైరెక్ట్గా, లేదంటే వీడియో అన్నది చూడొచ్చు. సమస్యల మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక్కడ విషయం ఏంటంటే ఒక డిబేట్ జరిగిందనుకోండి, ఆ డిబేట్లో వైసీపీ అనలిస్టులు అని చెప్పేసి, వైసీపీ మన ఏమంటారు అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ అని చెప్పేసి కొంతమంది వస్తారు, టీడీపీ ఛానళ్ళలో టీడీపీ వాళ్ళు వస్తారు, వాళ్ళు పార్టీ తరఫున మాట్లాడేటటువంటి వ్యక్తులు. కానీ ప్రజలు రాష్ట్రం తరఫున మాట్లాడే వ్యక్తులు. అంటే నా షోలో నాకు ఎవరైతే అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మీరే. అంటే ఈ కంచు కంఠం అన్నది నాది కాదండి, మీరే ఫోన్ చేస్తారు. కాబట్టి నా కంచు కంఠం మీరే. కాబట్టి తప్పకుండా ఈ షో అన్నది 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. మీరు కూడా చూడండి, ఆశీర్వదించండి, మీకు తెలిసిన వాళ్ళకి లింక్ పంపించండి, అండ్ మీరు ఫోన్ చేసి మాట్లాడండి సమస్యల మీద. ఆ రోజు టాపిక్ మీద ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ పెడతా నేను, మనం మాట్లాడుకుందాం. ఈ షో స్టార్ట్ అవుతుందని చెప్పేసి నేను సాక్షికి వెళ్ళలేని పరిస్థితి. ఈ షో మండే టు ఫ్రైడే అనేది ఉంటుంది. ఇది మొదటి కారణం. ఇక రెండో కారణం, మూడో కారణం, ఈ రెండు కొంచెం జాగ్రత్తగా మీరు వినాలి. ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి స్కోప్ ఉంది. కాబట్టి నేను ఎవరినో బ్లేమ్ చేయట్లేదు. బట్ రెండో కారణం ఏంటి అంటే బాధ్యత. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సాక్షి లాంటి, TV5 లాంటి, ABN లాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి, యూట్యూబ్ ఛానల్కి, OTTకి కొంత డిఫరెన్స్ ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి తప్పుడు పదాలు వాడడానికి లేదు, వాడకూడదు. యూట్యూబ్లో కొంత వెసులుబాటు ఉంటుంది, అప్పుడప్పుడు తిట్టుకోవచ్చు, అంటే దొరలవచ్చు. ఎందుకంటే ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు కాబట్టి, డిజిటల్ మీడియా కాబట్టి. నెక్స్ట్ ఓటీటీలో అయితే ఈవెన్ తిట్టుకోవచ్చు, అంటే అట్లా ఉంది, ఆ రూల్స్ అలా సెట్ చేయబడ్డాయి. ఉదాహరణకి ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎలాంటి తప్పుడు మాట నోటి నుంచి రానటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి వెంకటేష్ గారు. ఎప్పుడు కూడా ఆయన పర్సనల్గా చూసినా కూడా ఎప్పుడు ఎవరిని ఒక మాట దొరలడు. అట్లాంటి వెంకటేష్ గారు కూడా రానా నాయుడు అనే ఒక సిరీస్లో ఓటీటీలో లంగలంగా తిట్టిండు. ఎంత గలీజ్ తిట్లు అంటే అసలు చెప్పలేము, ఎందుకంటే ఓటీటీలో ఉంది స్కోప్ కాబట్టి. ఇప్పుడు విషయం ఏంటంటే నేను సాక్షికి వెళ్తాను, సాక్షికి వెళ్ళే నేను అంత ఫ్రీగా యూట్యూబ్లో మాట్లాడలేకపోతుంది. ఎందుకంటే సాక్షి గౌరవం కాపాడాలి నేను.
ఏ పాషా గారు ఇట్లా మాట్లాడారు, ఓ ఫలానా సాక్షికి వెళ్ళే వ్యక్తి చూశారా ఈ మాట మాట్లాడాడు, ఫలానా సాక్షికి వెళ్ళే వ్యక్తి చూశారా ఈ పని చేశాడు, ఫలానా సాక్షికి వెళ్ళే వ్యక్తి చూశారా ఇలా అంటే కంపేర్ చేస్తున్నారు. అంటే ఆ బర్డెన్ కింద పడి నేను నలిగిపోతున్నా. అలా జరగకూడదు. 2024 ఎన్నికలకి ముందు, ఎన్నికల తర్వాత, జస్ట్ తర్వాత ఆ పాషాని మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే మీ అందరికీ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ రోజు పాషాకి ఆ రోజు పాషాకి. అప్పుడున్న పాషా రెబల్. ఎన్నికల రిజల్ట్ వచ్చిన మరోజే, అదే రోజు మరోజే వీడియో చేసి ఈవీఎంల మీద ఒక పెద్ద పోరాటం చేసిన నేను. 54,000 మంది దగ్గర నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేసిన. 54,000 మంది, ఏ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కూడా చేయలేడు. నేను కలెక్ట్ చేసి ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి పంపించిన ఆ డీటెయిల్స్. అది ఇప్పుడు ఎందుకు చేయలేను, ఎందుకు చేయలేకపోతున్నా అంటే సాక్షికి ఉన్నటువంటి గౌరవాన్ని ఎక్కడ నేను దెబ్బ తీయకూడదు. ఆ గౌరవాన్ని నేను మొయ్యాలి. సో దానివల్ల నా మీద ఒక బర్డెన్ అనేది పడుతుంది. ఇది నా రెండో కారణం. ఇక మూడో కారణము, మీరు అర్థం చేసుకోవాల్సిన కారణం ఏంటంటే సాక్షి లేదా వైసీపీ ఎక్కడన్నా ఏదైనా తప్పుడు నిర్ణయం అనేది తీసుకుంటే నేను ఆ నిర్ణయాన్ని ఎత్తి చూపలేకపోతున్నా. మీరు ఇక్కడ నెగటివ్గా తీసుకోవచ్చు. అంటే వాళ్ళు తప్పు చేస్తాడు, పాషగాడు చెప్పలేకపోతున్నాడు. లేదండి, మనుషులం మనం, దేవుళ్ళం కాదు. రాముడు దేవుడు, తప్పు చేయలేదు కాబట్టి దేవుడు అయ్యాడు. మనం మనుషులం, తప్పులు చేస్తాం కాబట్టి మనుషులు అయ్యాం. వైసీపీలో ఎప్పుడన్నా ఏదైనా తప్పుడు నిర్ణయం లేదా సాక్షిలో ఏదైనా తప్పుడు ప్రకటన వారితో ఏదైనా వచ్చినప్పుడు నేను దాన్ని ఖండించలేను. ఎందుకంటే నేను వెళ్ళి వాళ్ళతో కూర్చోవాలి కాబట్టి. ఆ సిచ్యువేషన్ అనేది నన్ను ప్రెషరైజ్ చేస్తుంది. నేను ఫ్రీగా మాట్లాడే వ్యక్తినండి. నేను ఒక పాయింట్ మీద మాట్లాడాలి అనుకుంటే ముందున్న వాడి ప్యాంటు షర్టు ఇప్పేస్తాను. నేను ముందున్నది ఎవడు అని చూడను, క్లియర్గా ఇప్పేస్తా. సో ఆ సిచ్యువేషన్ అన్నది నాకు అక్కడ ఒక ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళీ వెళ్ళి వాళ్ళతోటి కూర్చోవాలి కాబట్టి నేను మాట్లాడితే తప్పేమో అని చెప్పేసి నా మెదడులో అది నడుస్తుంది. అందుకే ఈ 3 ముఖ్యమైనటువంటి కారణాల వల్ల నేను సాక్షికి వెళ్ళకూడదు అని చెప్పేసి డిసైడ్ అయ్యా. మరి వెళ్ళకూడదు అంటున్నారు, మళ్ళీ డే టైంలో ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే పిలిస్తే వెళ్తా అంటున్నారు కదా. అంటే ఎప్పుడన్నా ఏదైనా ప్రోగ్రామ్ ఉండి నిజంగా ఆ పాయింట్లో నేను మాట్లాడాలి అనుకుంటే తప్పకుండా నేను వెళ్తాను. నన్ను పిలిస్తే తప్పకుండా వెళ్తాను. కానీ ఫ్రీగా, అవుట్ ఆఫ్ బర్డెన్ నేను మాట్లాడి వస్తాను. కానీ ఈ ఏదైతే షోకి నేను వెళ్ళేవాడినో, బిగ్ క్వశ్చన్, అక్కడ నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని. ప్రతి వారం తప్పకుండా, అప్పుడప్పుడు వారంలో 2 సార్లు, వారంలో 3 సార్లు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. సో ఆ సిచ్యువేషన్లో ఒక షోకి కన్ఫైన్ అయి ఉండకూడదు. ఛానల్కి పిలిస్తే తప్పకుండా వెళ్దాం, కానీ ఒక షోకి కన్ఫైన్ అయి ఉండకూడదు అని చెప్పేసి ఈ నిర్ణయం అనేది నేను తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇంకో చిన్న మాట మర్చిపోయా. నేను సాక్షికి వెళ్ళట్లేదు అంటే చాలామంది ఆనందపడే వాళ్ళు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. అందులో కొంతమంది వైసీపీలో కూడా ఉన్నారు. ఇంటర్నల్గా ఉంటాయి కదండి, వాడిని చూసి వీడు గాలుడు, వీడు చూసి వాడు గాలుడు. వాళ్ళు ఎవరన్న సంగతి నాకు చాలా బాగా తెలుసు. వాళ్ళకు కూడా నేను ఒకటే విషయం చెప్పాలి, వీళ్ళకు కూడా నేను ఒకటే విషయం చెప్పాలి, మీకు కూడా నేను ఒకటే విషయం చెప్పాలి. రేపు 27వ తారీఖు నుంచి మొదలవుతుంది. మీరు 27వ తారీఖు నుంచి 2024 పాషాన్ని చూస్తారు. అది చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా, 1994 చంద్రబాబుని చూస్తారని, అట్లా 2024 పాషాన్ని చూడబోతున్నారు. ఈ బర్డన్స్ అన్నీ పక్కన పెట్టేసి నేను కేవలము ప్రజల సంక్షేమం మీద నేను పనిచేయాలనుకుంటున్నా, ప్రజల సమస్యల మీద నేను పనిచేయాలనుకుంటున్నా. అది కూడా రిలేటెడ్ టు పాలిటిక్స్. ఎందుకంటే మనది పొలిటికల్ ఛానల్ కాబట్టి రిలేటెడ్ టు పాలిటిక్స్ ఒక గట్టి గొంతుకు అవ్వాలి, అవసరమైతే ప్రజల్ని కలవాలి. ఇది నా యొక్క ఉద్దేశము. ఏదేమైనప్పటికీ కూడా సాక్షికి వెళ్ళలేకపోవడం అన్నది నాకు చాలా అంటే చాలా బాధాకరం. నేను ఆ సెంటిమెంట్ అన్నది నేను చెప్పలేకపోతున్నా. మేబీ మీకు ఉండుంటుంది, ఓకే, అందుకే నేను ఎక్కువ సెంటిమెంట్లకు వెళ్ళను. కానీ మళ్ళొకసారి సాక్షిలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ తప్ప నేను మీకు ఏమీ చెప్పలేను, ఏం చేయలేను. ఎస్పెషల్లీ మన ఈశ్వర్ గారికి అండ్ ఈశ్వర్ గారికి ఒక చిన్న సలహా కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి టాలెంట్స్ మీద కూడా పనిచేయండి సార్. యు ఆర్ ఎ వెరీ గుడ్ సింగర్, ఒక మంచి పోయెట్, ఒక మంచి రచయిత. మీరు దాని మీద కూడా పనిచేయండి. తప్పకుండా కలుద్దాం, ఏదో ఒక రోజు కలుస్తూ ఉందాము. ఇది ఇంతటితో ఆగకూడదు అని నేను
భావిస్తున్నా. తప్పకుండా ఈ విషయం మీద నేను తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద మీరేమనుకుంటున్నారు? నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా? ఈ విషయం మీద ఒక కమెంట్ అనేది తప్పకుండా చేయండి. నా కోసం ఒక కమెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.